విశాఖ జిల్లా ముసిలివాడ పంచాయతీలలో క్వాడ్ తవ్వకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1533 నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. విశాఖ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు జగ్గారావు, రంగారావు, వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ విశాఖ నగర వాసులను తుఫాను వంటి విపత్కర పరిస్థితుల నుండి రక్షిస్తున్న కొండలను ధ్వంసం చేయాలనుకోవడం దారుణమని మండిపడ్డారు. అక్కడ కొండలను తవ్వేస్తే పంటల పండగ రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని, పర్యావరణానికి ముప్పు కలుగుతుందని తెలిపారు. దీనికోసం ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం నాయకులు విజ్ఞప్తి చేశారు. క్వాడ్ మైన్స్ తవ్వకాల కోసం కేంద్ర ప్రభుత్వం 1533 నోటిఫికేషన్ జారీ చేసింది. కొండలు ధ్వంసం చేసి పర్యావరణానికి హాని తలపెట్టి ప్రజలను అనారోగ్యాలు పాలు చేసినటువంటి ఈ జీవోని, ఈ తవ్వకాలని వెంటనే నిలిపేయాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అనేకసార్లు తుఫాన్లు వస్తున్నాయి. హుదూద్ వంటి పెను తుఫాన్లని తట్టుకొని అతి తక్కువ ప్రాణ ఆస్తి నష్టంతో విశాఖపట్నం ప్రజలకు బయటపడ్డారని చెప్పారంటే దానికి కారణం కొండలు. ఆ కొండలు కాపాడుకోవడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా కొండలు ధ్వంసం చేయడం కోసం పూనుకోవడం పర్యావరణాన్ని ధ్వంసం చేయడం తప్ప ఇక్కడ కాదని చెప్పని చెప్పదలుచుకున్నాం. ఆ ప్రాంత ప్రజానీకానికి గాలి, నీరు కలుషితమవుతుంది. జీడి, మామిడి, కొబ్బరి, ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతింటాయి. విశాఖపట్నం ప్రజానీకానికి కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి వీటిని ఖచ్చితంగా ఆపాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం.